మేడం, నేను రీసెంట్‌గా డెలివరీ అయ్యాను. నేను బేబీకి పాలిస్తున్నాను. అయితే పాలిచ్చేటప్పుడు పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ కానీ, లేకపోతే ఏదైనా కాంట్రసెప్టివ్ మెథడ్స్ కానీ వాడొచ్చా అని చెప్పేసి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో, మీకు ఈరోజు నేను ఒక ఈజీ టు యూజ్ అలానే ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అనేది చెప్పబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఆంత్రా ఇంజెక్షన్. సో, అదేంటంటే మెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఎసిటేట్ అనమాట. సో, అందులోని ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఉండడం వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అలానే ఈ ఏదైతే సర్వైకల్ మ్యూకస్ ఉంటుందో అది బాగా థిక్‌గా చేసేసి స్పెర్మ్స్‌ని గర్భసంచిలోకి ఎంటర్ అవ్వకుండా చేస్తుందనమాట. అయితే ఇంజెక్షన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని సార్లు తీసుకోవాలి అనంటే, మీరు ఈ ఇంజెక్షన్ అనేది డెలివరీ అయిన 6 వీక్స్ తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఈ ఇంజెక్షన్ అనేది 3 నెలలకొకసారి తీసుకోవాల్సుంటుంది. సో, అలా తీసుకునేటప్పుడు మీకొకవేళ అంటే ఒక 2 ఇయర్స్ ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ తీసుకుందాము అని అనుకునేటట్టయితే 2 ఇయర్స్ తర్వాత మీరు ఈ ఇంజెక్షన్ అనేది తీసుకోవడం ఆపేస్తే మీ ఫర్టిలిటీ అనేది రిటర్న్ అయిపోతుంది. అండ్ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయానికొస్తే కనుక మీకు ఇది వాడడం వల్ల మధ్యలో ఇంటర్మిటెంట్ స్పాటింగ్ అనేది కనిపిస్తుందండి. అయితే అదేమీ పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు. బాడీలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మీకు ఈ ఇంటర్మిటెంట్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, దానికోసం మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బేబీకి పాలిస్తున్నాం కదా! సో, ఇలాంటి ఇంజెక్షన్స్ కానీ, లేకపోతే పిల్స్ కానీ వాడకూడదు అని చెప్పేసి అపోహలో చాలామందేంటంటే ఎటువంటి కాంట్రసెప్షన్ యూజ్ చేయకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీతో వచ్చేస్తున్నారు. సో, అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ అబార్షన్ ప్రాసెస్‌ని మీరు అడాప్ట్ చేసుకునేటప్పుడు బాడీలో చాలా మటుకు రక్తస్రావం అవ్వడం వల్ల చాలా వీక్ అయిపోతున్నారండి. సో, మీరు ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి అనుకుంటే ఈ ఆంత్రా ఇంజెక్షన్ అనేది ఒక మంచి ఆప్షన్ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తునేటప్పుడు. సో, హోప్ యూ విల్ ట్రై టు అవైల్ ఇట్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్.